హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి టిఫిన్ రెసిపీ చేస్తున్నానండి. ఊతప్పం వట్లు విత్ అల్లం చట్నీ. నేను బియ్యం నూకతో చేస్తున్నాను. ఈ ఊతప్పాలు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. అలాగే దీని కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ ఊతప్పం వట్లు అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ ఊతప్పాలు వేయడానికి నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. గ్లాసు నిండా పొట్టు మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పుని అదే బయట షాప్లో తెచ్చింది అయితే చెరిగేసుకుంటే పొట్టు పోతుందండి. కడిగినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలా నానబెట్టిన పప్పు ఇది. పప్పు నానబెట్టినప్పుడు ఐరన్ అట్లా పుల్ల కానీ లేదా పట్టగారు కానీ ఏదైనా వేసి మనం నానబెడితే త్వరగా నానిపోద్ది. ఇది నేను బియ్యం నూకతో చేస్తున్నాను. ఈ మినప రొట్టెలు అయితే రేషన్ బియ్యాన్ని కడిగి మిల్లి పట్టించానండి. ఇడ్లీ నూకలా సన్నగా మిల్లి పట్టించుకుని మెత్తరేకి వేసుకుని జల్లించేసుకుంటే ఇలా సన్నగా నూక వస్తుంది. ఒక గ్లాసు నిండుగా తీసుకున్నాను నేను పొట్టు మినపప్పు. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు వేసి ఇంకొక హాఫ్ వేస్తున్నాను నూక. అదే మీరు పొట్టు మినపప్పు కాకుండా గుళ్ళు వేసినట్లయితే ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యం నూక అయితే సరిపోద్దండి. ఈ బియ్యం నూకలోకి నేను కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను. వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడేస్తే నానుతుంది. ఈ లోపల మనం మినపప్పుని కడిగేసుకోవచ్చు. మినపప్పు మనకి 4 గంటలు నానిందంటే పొట్టు బాగా వచ్చేస్తుందండి. అలాగే ఎనప అట్ల కాడ వేసామంటే ఈజీగా పప్పు కడుక్కోవడం బాగుంటుంది. మొత్తం పొట్టు అంతా తీసేసాను. కొంచెం పొట్టు ఉన్నా సరే బాగుంటుందండి. నూక కూడా నానింది. ఈ నూకను నేను స్ట్రైనర్ పెట్టి వడబెట్టేస్తున్నాను. వాటర్ అంతా దిగిపోద్ది. ఇలా స్ట్రైనర్లోనే వేసుకోవచ్చు, లేదా పప్పు రుబ్బిన తర్వాత ఈ నూకని పిండేసుకుని వేసేసుకోవచ్చు. నీళ్ళతో అయితే వేయకూడదు. రొట్టెలు వేసినప్పుడు పలచన అయిపోద్ది, రావు. మినపప్పు నేను గ్రైండర్లో వేస్తున్నానండి. ఇడ్లీకైనా ఇలా అట్లకైనా సరే నేను పొట్టు మినపప్పునే నానబెడతాను. అలాగే గ్రైండర్లోనే వేస్తాను. ఎందుకంటే గ్రైండర్లో వేసిన పిండి అయితే మనకు ఉరుమవుతుంది, ఎక్కువగా వస్తుంది. అలాగే మినప రొట్టెలు కూడా బాగా వస్తాయి. మీకు గ్రైండర్లో వేయడం వీలు కాకపోతే మిక్సీ జార్లోనైనా వేయచ్చు. కాకపోతే నూకను తగ్గించి వేసుకోవాలండి. ఇడ్లీ పిండిలాగా కొద్దిగా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేసి రుబ్బామంటే రొట్టెలు మనకి రావు. మొత్తం పిండి అంతా కూడా నేను స్టీల్ గిన్నెలోకి తీసేసాను. అలాగే స్ట్రైనర్లో ఈ నూకను కూడా వేసేసాను. మొత్తం వాటర్ అంతా దిగిపోయింది. ముందే ఇలా స్ట్రైనర్లో వేసేసామంటే మనం పిండుకుని వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు ఈ స్ట్రైనర్లో ఈ నూకనంతా కూడా రుబ్బిని పిండిలో వేసేస్తున్నాను. ఈ అట్లు ఇడ్లీ నూకతో కూడా వేస్తారు. కాకపోతే ఇలా వరి నూకతో వేసింది అయితే కరకరలాడుతూ బాగుంటాయి. ఒకసారి మీరు ఈ బియ్యం నూకతో వేసి అయితే చూడండి. ఈ నూక అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకుని, మా చిన్నప్పుడైతే అమ్మమ్మ మినప రొట్టెలు చేసేది. తేనెపాకంతో తినేవాళ్ళమండి. చాలా బాగుండేవి. మొత్తం అంతా కూడా నూక బాగా కలిపేసుకోవాలి. పిండిలో మనం నూకని డైరెక్ట్గా వేసేయచ్చు. అలా వేయడం వల్ల త్వరగా కలవదు. మనం వేసుకున్నప్పుడు కొంచెం అది నాన్నట్టు ఉంటుందండి. అందుకనే కొంచెం వేడి నీళ్ళు వేసేసుకుని నానబెట్టుకుని రుబ్బిని పిండిలో నూకను వేసేసుకున్నామంటే మనకి అట్లు బాగా వస్తాయి. కలిపినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం రొట్టెలు వేసుకోవడానికి ఎంత కావాలో అంతే పిండి తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఈవినింగ్ టిఫిన్కి చేస్తున్నానండి. నూక కలిపిన తర్వాత నానాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత మనం వేసేసుకోవచ్చు. ఊతప్పాల కింద ఇట్లా మినపట్లు అనొచ్చు, ఊతప్పాలు అనొచ్చు, మన ఇష్టం. మిగిలిన పిండిని అయితే కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఉదయం వేసుకునే ముందు ఒక అరగంట ముందు బయట పెట్టుకుంటే రొట్టెలాగా వేసుకోవచ్చు, లేదా ఆయకుడం కింద కూడా వేసేసుకోవచ్చు. దీంట్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. 20 గ్రాముల అల్లం అండి వెయిట్లోని. 3 ఇంచీల అల్లం ఉంటుంది ఇది. చింతపండు కూడా ఒక 20 గ్రాములు. ఎండుమిర్చి కూడా 20 గ్రాముల కంటే కొంచెం తక్కువ, 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు తీసుకునే మిరపకాయలు ఘాటుని బట్టి తీసుకోండి. చింతపండుని ముందు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టేసుకుంటే గుజ్జు త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని
అల్లాన్ని చెక్కి తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు కూడా. అలాగే ఎండుమిర్చిని తుంచి వేసుకుంటే గింజలతో సహా వేగుతాయి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఎండుమిర్చి కూడా బాగా వేగుతాయి. ఇందులోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ఒక 6 వరకు వెల్లుల్లి రేకలను వేసుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పాన్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. 1 నిమిషం తర్వాత తీసుకుంటే ఆ వేడికి ఎండుమిర్చి ఇంకా కరకరలాడుతూ క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు నేను అట్టు వేయడానికి అల్యూమినియం పాన్ పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేస్తున్నానండి. ఊతప్పం వాటిలో ఆయిల్ 1 టీ స్పూన్ వేసి కొద్దిగా వేసాను. 2 గరిటెలు పిండి వరకు వేసుకుని ఇంకా కొద్దిగా వేసుకుని మీరు పెట్టిన పాన్ను బట్టి ఈ పిండిని వేసుకుని కొద్దిగా మరీ పలచగా వేయకూడదు. గరిటెతో ఒక్కసారి ప్రెస్ చేసి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఒకసారి టైం లేనప్పుడు ఉత్తి అల్లం కానీ పచ్చిమిర్చి కానీ కాకుండా ఉత్తి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తూ ఉంటానండి. మీ ఇష్టం అండి. మీ ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ కూడా వేయచ్చు. కాకపోతే క్యారెట్ ఫ్లేవర్ వేరే అయిపోద్దని నేనైతే వేయను. వేరే స్టవ్ మీద నేను ప్లెయిన్గా వేస్తున్నాను ఊతప్పం. కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 గరిటెలు వేసి ఇంకో కొద్దిగా వేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ పలుచగా వేయకూడదు. ఒకసారి ఇలా ప్రెస్ చేసి గరిటెతో కొంచెం ఒకసారి అంటే సరిపోద్ది. ఇవి హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి కొద్దిసేపు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఒకవైపు వేగింది, రెండో వైపు తిప్పుతున్నాను చూడండి. రెండో వైపు తిప్పిన తర్వాత ముందే ఎక్కువ ఆయిల్ వేసేసాను కదా, కొద్దిగానే వేస్తున్నాను. ఈ అట్లకి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. కానీ ప్లెయిన్ అట్టు కూడా వేగింది. రెండో వైపు తిప్పుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత ఫ్లేమ్ని అయితే తగ్గించేయండి. నూక లోపల నుంచి ఉడుకుతూ వస్తుంది. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుని అప్పుడు రెండో వైపు తిప్పాను. రెండో వైపు తిప్పిన తర్వాత ఫ్లేమ్ అయితే తగ్గించేయాలి. మొత్తం లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించిన పోపులన్నీ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందు ఇలా పొడిలా చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు తీసానండి. సరిపడా సాల్ట్ కూడా వేయండి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇందులోకి బెల్లం 50 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. అల్లానికి రెట్టింపు బెల్లం తీసుకోవాలి. చింతపండు గుజ్జును కూడా వేసేస్తున్నాను. ఇందులో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. దీనికైతే నేను పోపు అది ఏం పెట్టను. మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు. రెండో వైపు కూడా అట్టు వేగిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసింది చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా వేసింది అయితే తేనెపాకంతో తింటే చాలా బాగుంటుంది. ఇలా బియ్యం నూకతో మీరు కూడా ఒకసారి ఈ ఊతప్పాలు వేసి చూడండి. ఎప్పుడు మనం ఆ ఇడ్లీ, దోశ ఇవే కాకుండా ఒకసారి ఈ ఊతప్పం అట్లు కూడా వేయండి. కరకరలాడుతూ బాగుంటాయి బియ్యం నూకతో వేస్తే. చూడండి, మీకు చిదిమి చూపిస్తున్నాను. లోపలికంటూ కూడా ఎంత బాగా వేగిందో చూశారు కదా. ఈ ఊతప్పాలను ఒకసారి వేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.